హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఆరి వర్క్స్. ఇవాళ వచ్చి మన వీడియోలో ఫోటో బ్యాంగిల్స్ ఎలా చేయడము అనేది చూద్దాము. ఓకే, మన వీడియోలోకి వెళ్దాం. నేను వచ్చి ఫోటో బ్యాంగిల్స్కి మనం థ్రెడ్ అంతా ర్యాప్ చేసి ఫోటో కానీ ఒట్టించేసినాను. ఇప్పుడు వచ్చి మనం సైడ్ బ్యాంగిల్స్కి వచ్చి థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. దానికి వచ్చి ఇవి వచ్చి 4 కట్ బ్యాంగిల్స్. దీనికి వచ్చి మనము 25 స్టాండ్స్ థ్రెడ్ ఎత్తుకోవాలి. ఇలా ఇది వచ్చి గ్రీన్ కలరు, ఇది మరి ఒక కట్ట క్యాలెండర్ ఉంటుంది కదా, దాన్ని అట్ట ఎత్తుకుంటాను. ఇదో ఇలా కొంచెం మనం ఇలా వదిలి కొంచెం ఇలా పట్టుకున్నామంటే వస్తుంది. ఇట్లా ఇలాగొచ్చి కింద నుంచి మళ్ళీ తిరిగి ఇలా పైకి వచ్చిందంటే ఒక చుట్టూ ఒకసారి అయినట్టు ఇలాగ మనం 25 స్టాండ్స్ ఎత్తుకోవాలి. నేను కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. ఇలాగ 25 స్టాండ్స్ నేను ఎత్తుకొనేస్తుని ఇప్పుడు మనము థ్రెడ్ వచ్చి ఒడ్డుగా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎక్కడ చిక్కు లేకుండా చూసుకోవాలి. చిక్కు నిందంటే మనం బ్యాంగిల్ చుట్టేటప్పుడు సరిగ్గా రాదు, కాబట్టి చిక్కు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి సమంగా పెట్టుకొని దీన్ని గమ్ అప్లై చేసుకోవాలి. ఇలా గమ్ అప్లై చేసుకోవాలి. ఇది వచ్చి మనం 5 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ డ్రై అయిన తర్వాత మనం బ్యాంగిల్కి ర్యాప్ చేసుకోవాలి. మనం అట్టే ఉడనే చేసినామంటే కొంచెం మన చేయికి వచ్చేస్తూ ఉంటుంది, కాబట్టి 5 మినిట్స్ అయినాక మనం దీన్ని ర్యాప్ చేసుకుంటాం బ్యాంగిల్కి. ఇప్పుడు వచ్చి మనం 5 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది గమ్ అంతా. ఇప్పుడు వచ్చి మనం బటన్ వేల్తో థ్రెడ్ని వచ్చి ఈక్వల్గా చేసుకొని అలాగా కొంచెం స్ప్రెడ్ చేసినట్టు చేసుకోవాలి. మనం అదే ఉంటగా చుట్టేసినామంటే బ్యాంగిల్ చూసేదానికి నీట్గా ఉండదు, అప్పుడు మనం అది లుక్ ఉండదు. మనం ఇది మరి థ్రెడ్ బాగా ఫ్లాట్గా చేసుకొని దాని తర్వాత ఈక్వల్గా చుట్టుకుంటూ వచ్చినామంటే థ్రెడ్ చూసేదానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే వీడియోస్కి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలాగే మనం ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తాము, కాబట్టి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కామెంట్ చేస్తారు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, మీకు ఎలాంటి చేసి పెట్టమంటారో మీరు కామెంట్ చేసినారంటే మేము చేసి పెడతాము. కాబట్టి చూడండి, థ్రెడ్ డ్రాప్ చేసుకుంటున్నాను. మనం ఫోటో బ్యాంగిల్స్కి వచ్చి నేను వచ్చి ముందే చేసి పెట్టుకుంటుంది కదా, థ్రెడ్కి బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాప్ చేసుకొని అలాగా. ఇప్పుడు వచ్చి మనము దానికి కావాల్సిన వచ్చి బాల్ చైను, అలాగే స్టోన్ చైను, ఇవి వచ్చి గ్లాస్ కుందన్ స్టోన్స్. మనం వచ్చి 2 టైప్స్ వచ్చి గ్లాస్ కుందన్ స్టోన్స్ 2 టైప్స్, 2 రెడ్డే, అలాగే ఫెవిక్విక్ గ్లూ, అలాగే B7000. అది మనం 3D బ్యాంగిల్స్ చేస్తాం కాబట్టి అవి యూస్ అవుతాయి. ఇది వచ్చి 4 కట్ బ్యాంగిల్స్. మనం ముందే 8 చూపించాం కదా, 2 హ్యాండ్స్కి 4 అనేసి అవి. ఇప్పుడు వచ్చి మనం వచ్చి ఇలాగా బ్యాంగిల్ ఫోటోకి 4 సైడ్స్ మనం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకోవాలి. అంత లెంత్ చూసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నామంటే మనం మళ్ళీ వర్క్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. మనం అప్పటికప్పుడు చేసినామంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ముందే స్టోన్ చైను, బాల్ చైను ఈక్వల్గా 4 సైడ్స్ ఎంత కావాలో అంతంత చూసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకోవాలి. నేను ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి 4 సైడ్స్కి. ఏమనుకోండి, వీడియో స్టార్టింగ్ కాబట్టి నాకు ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు వాళ్ళు వీడియో ఎత్తలేరు, అందువల్ల నేనే
పెట్టుకుంటాను, అందువల్ల స్టాండ్ వచ్చి చిన్నగా ఉంది, నాకు తెలియదు. అందువల్ల ఇవి వచ్చి 8 బ్యాంగిల్స్ చూపించాను కదా ముందు, 4 కట్ బ్యాంగిల్స్ 8 అనేసి, అవి నేను ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాను అన్నీ. గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ వచ్చి ముందే చేసి పెట్టుకుని ఉంటుంది వచ్చి చూడండి. ఇప్పుడు ఫుల్ సెట్ కంప్లీట్ చేసేస్తాను. అవి ఇప్పుడు ఆర్డర్గా పెట్టి చూపిస్తాను 2 హ్యాండ్స్కి ఎలాగుంటుందో చూడండి. మీరే చూడండి బ్యాంగిల్స్ చూసి కామెంట్ చేయండి ఎలాగుండే చెప్పండి.